హైదరాబాద్లోని కృష్ణానగర్ ప్రధాన రహదారిని ముంచేసినటువంటి వరద నీరు 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్. నేడు రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల దంచికొట్టిన వాన. ఏటూరు నగరంలో 9.6 సెంటీమీటర్ల వర్షపాతం. భాగ్యనగరంలో రహదారులు జలమయం. వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు. వర్షాలపై కలెక్టర్లు ఎస్పీలతో సీఎస్ సమీక్ష. నేడు శ్రీశైలానికి కృష్ణమ్మ. జూరాలలో జల విద్యుత్పత్తి ప్రారంభం. దిగువకు 33,000 క్యూసెక్కులు. హైదరాబాద్లో కృష్ణానగర్లో వర్షం. అది యాక్చువల్లీ మనకు రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు కింద బావులు తవ్వించారు. ఆ బావుల మీద మూతలు వేసారు. ఆ మూతలు ఓపెన్ చేయమంటే మూతలు ఓపెన్ చేస్తారు. అందుకే నీళ్ళన్నిట్లా ఆగిపోతున్నాయి. ఆ బావులు తవ్వినటువంటి వాటికి ఉన్నటువంటి మూతలు బిగించినటువంటి మూతలు తీసేసేది అంటే హైదరాబాద్లో సుక్క నీరు ఉండదు. ఎంత భారీ వర్షం పడి మొత్తం తుఫానే రాని మొత్తం నీళ్ళన్నీ బాయిలలో పోతాయి. ఈ బాయిలకు మూతలు పెట్టిరు. ఆ మూతలు పెట్టినటువంటి జిహెచ్ఎంసీ కార్మికులు కనబడతలేరు. దానివల్ల కృష్ణానగర్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అంటే హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం ఎక్కడికక్కడే వరద నీరు మొత్తం బావుల మూతల మీద ఆగిపోతుంది. కాబట్టి వెంటనే జిహెచ్ఎంసీ అధికారులకు నేను ఏం అడుగుతున్నా అంటే దయచేసి మొత్తం మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరినీ తీసుకురారి. ఆ బాయిలు మళ్ళీ ఒకసారి పూడిగా తీపిర్రి. ఆ బావిలో మూతలు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మూతలు కరెక్ట్గా ఓపెన్ చేపిర్రి. ఎక్కడికక్కడికి మ్యాన్ హోల్స్ అవి ఇవన్నీ ఓపెన్ చేసేది అంటే నీళ్ళన్నా లేకపోతాయి. ఎవడన్నా నడుచుకుంటూ పోతే పడితే అలా పడతాడు. అది వాని కర్మ, తప్పు వాంది. నడుచుకుంటూ వచ్చు, రోడ్ల మీద నడుచుకుంటూ వచ్చు, తప్పు వాంది. కాబట్టి మీరు దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి వర్షం నీళ్ళు రోడ్ల మీద రాకుండా మొత్తం బాయిలలో పెట్టడం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తాను, సార్ మీరు అంత కష్టపడి బావులు తవ్వించి అవన్నీ ఈ వర్షాకాలం ఉపయోగించకపోతే ఇంకెప్పుడు ఉపయోగించుకుంటారు. కాబట్టి ఇప్పటికైనా బాయిలు తెరిపించేటువంటి ప్రయత్నం చేయాలి. వాటికి ఏమైనా పూడిక పనులు ఉండే కూడా పూడిక పనులు చెప్పి మా నల్గొండ జిల్లాలో మొత్తం పూడిక పని చేసేటోళ్ళు మస్తు మంది దొరుకుతారు కార్మికులు. మీరు కరెక్ట్ పైసలు ఇచ్చేదంటే వాళ్ళు వచ్చి పూడిక తీసేటువంటి పని కూడా చేస్తారని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకనంటే మరి హైదరాబాద్లో అంత దారుణమైనటువంటి పరిస్థితి. చిన్న వర్షం పడేది ఉంటే ఏ గల్లీలో పోవాలన్నా కూడా కష్టమవుతుంది. పాపం ర్యాపిడో డ్రైవర్లు, ఆ ఆటో డ్రైవర్లు అయితే ఎంత ఇబ్బంది పడానో అంత ఇబ్బంది పడుతున్నారు. కాళ్ళు కింద పెడదామంటేనేమో తడుస్తారు, కస్టమర్లు ఏమో తిడతారు, పోనీ అంటే పోవడానికి ఉండదు, ఎక్కడ మ్యాన్ హోల్ ఉంటుందో తెలియదు, అలా పడితే చచ్చిపోతాం అనే విషయం, బాధ, భయము, ఇటు వర్షము, ఇటు కస్టమర్ల వేధింపులు, ఏది అర్థం కాదు. ఇక వాళ్ళు రోడ్డు మీద ఒకరోజు ధర్నా చేసేది ఉంటే వీళ్ళకు కస్టమర్లకు ఏం తెలియదు కాబట్టి ఎక్కడ పని లేదు వీళ్ళకు అని చెప్పేసి వీళ్ళు ముత్తుకుంటూ ఉంటారు. కాబట్టి దయచేసి వీటికి సంబంధించిన వరద వచ్చేది అంటే వరదకు సంబంధించినటువంటి వాటి మీద కనీసం చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అధికారులతో సమీక్షలు పెట్టండి, ఎప్పటికప్పుడు వాటిని చూడండి. చాలామంది వట్టినే ఇట్లా వీడియోలు తీస్తున్నారు, నేను ఇక్కడ పని చేస్తున్నాను కట్టబెట్టుకొని ఫోటోలు దిగుతున్నారు, అధికారులకు పెడుతున్నారు, వాడు ఏం చేస్తలేరు. ఈ మధ్యలో నేను చూసిన వరకు చాలామంది పిల్లలు, కొంతమంది ఆటో డ్రైవర్లు, వాళ్ళు వీళ్ళు ఆటోలు అవి ఇవి ఆపి ట్రాఫిక్ని క్లియర్ చేసేయడమో, లేదంటే ఆడెక్కడైనా సెఫ్టీ ట్యాంక్ ఇంకేమైనా ఉండేదంటే మ్యాన్ హోల్ ఉండేదంటే ఆ నీళ్ళు పోవడం కోసం చెత్త తీసేయడానికి ప్రయత్నాలు చాలామంది యూత్ పిల్లలు చేస్తున్నారు. జెన్జీ ఇంతకుముందు దేనికి పనికిరాదు అన్నటువంటి జెన్జీ ఈరోజు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలా సిద్ధంగా ఉంటున్నారు. కాబట్టి స్వచ్ఛందంగా పాల్గొనేటువంటి జెన్జీ విద్యార్థులు ఎవరు ఉన్నాయంటే వాళ్ళను వాలంటీర్లకు తీసుకున్నటువంటి ప్రయత్నాలు కూడా జిహెచ్ఎంసీ లాంటి వాళ్ళు లేదంటే పోలీసులు చేయాలి. కేవలం ఆ గోల్కొండ బోనాల కన్నా అక్కడనో ఇక్కడనో ఎన్సీసీ వాళ్ళనో ఎన్ఎస్ఎస్ వాళ్ళనో తీసుకొచ్చినట్టుగా కాకుండా ఇంకో హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు సహాయం కోసం మీరు మీ స్థానిక ప్రాంతాల్లో సహాయం చేయండి. వాటిని కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి, మమ్మల్ని మాకు ట్యాగ్ చేయండి అన్నట్టుగా ఏదో ఉంటుంది కదా. సో యాజ్ ఇట్ ఈస్గా అట్లా చేసేటువంటి ప్రయత్నం, వాళ్ళకు కూడా అప్రిషియేషన్ ఇచ్చేటువంటి ప్రభుత్వాల నుండి అప్రిషియేషన్, స్థానిక కమిషనర్లు ఉండో లేదంటే పోలీస్ అధికారులు ఉండో వాళ్ళకి అప్రిషియేషన్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఏమైనా ఉండేది ఉంటే చూసేది ఉంటే వాటితోని యూత్ను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసినట్టు వాళ్ళకు కూడా సామాజిక బాధ్యత పెరుగుతుంది. కాబట్టి మీరు కూడా అట్లాంటి ఏర్పాట్లు ఏమైనా చేసేటువంటి ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి మేము కోరుతాను.